బీసీలకు న్యాయం చేసేందుకు 42% కోటా కల్పిస్తూ జీవో విడుదల చేశామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్లే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు జరుగుతున్న మంచిని కోర్టు కేసులతో అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా రిజర్వేషన్ల జీవోకు మద్దతివ్వాలని కోరారు. దళిత నేతను సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలను చెప్పిండు, బీసీలకు వారి జనాభా ఎంతనో వారి వాటా ఎంతనో వారికి అంత దక్కాలే, అదే మా నినాదం అని చెప్పి ఆయన పాదయాత్రలో పదే చెప్పిన మాట ప్రకారం దేశ చరిత్రలో చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అందరూ కూర్చొని 100 సార్లు మీటింగ్లు పెట్టుకొని క్యాబినెట్లో ఆమోదించుకొని అసెంబ్లీలో చర్చించుకొని ఏకసభ్య కమిషన్ వేసుకొని దాన్ని ఇవాళ పగడ్బందీగా ఎవరు వేలెత్తి చూడని విధంగా 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్న సందర్భంగా బీసీల సోదరులకు ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎవరు మీరు నమ్మలే, మేము చేస్తున్నామంటే రాజకీయాల కోసం 2 సంవత్సరాలు ఆలస్యమైంది ఎన్నికలు. కేంద్రంకి వెళ్ళి రావాల్సిన 5-6 వేల కోట్ల రూపాయలు మాకు రాకుండా పోయినాయి. అయినా సరే మనం మాట అన్నాం, దాన్ని ఇవాళ చేయాలి. 56-60% ఉన్న వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరుగుతుందని చెప్పి మేమందరం ముఖ్యమంత్రి గారు మేము ఓసీలమైనా సరే మనం అందరినీ కలుపుకోమోయినప్పుడే ప్రజాస్వామ్యం అవుతుంది. వాళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 1,00,000 సార్లు 10 లక్షల సార్లు అని మాట తప్పింది తప్ప చేయలే. మేము ఒక మాట అన్నాం, మాట నిలుపుకున్నాం. మీరు కూడా తప్పకుండా మీ సంక్షేమానికి సంబంధించి బడ్జెట్లో కూడా నిధులు బీసీలకు సంబంధించి అదే స్థాయిలో వచ్చే విధంగా నా వంతు సీనియర్ మినిస్టర్గా కృషి చేస్తామని మరొకసారి ఈ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో కొన్ని పార్టీల వాళ్ళు ఏంటంటే తెలియకుండా వేరే వాళ్ళ పేరు మీద కోర్టులో కేసులు వేసేసుకుంటాం. దయచేసి మీరు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎవరు కూడా మళ్ళా కోర్టులో వేపించే ప్రయత్నాలు చేసి దీన్ని ఆపే ప్రయత్నం చేయొద్దని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరందరూ కూడా కొంత ప్రయత్నం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.